ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, నీవు నిజమైన విశ్వాసంగా అల్లా దగ్గర ఉంటున్నావా లేదా అందరి గురించి చర్చిస్తూ ఉంటావు. నీ భక్తి 5 పూటల నమాజ్ ఆచరిస్తూ ఖురాన్ మజీద్ చదివి ఆచరిస్తూ ఉంటున్నావా లేదా ప్రజల గురించి చర్చించుకుంటూ జీవిస్తూనే ఉంటావు. ప్రజలను దైవం పుట్టించాడు, ప్రజల తప్పులను గురించి దైవం చూసుకుంటాడు. ప్రవక్త వారు ఇలా బోధించారు, ఒక వ్యక్తి జీవితాంతం విశ్వాసిగా ఉండి అల్లాహ్కు సదాచరణగా చేస్తూ జీవిస్తూ ఉంటాడు. అతడి ఆఖరి క్షణాలలో ఒక జానెడు ఉన్నప్పుడు అవిశ్వాసిగా అయిపోయి నరకానికి వెళ్తాడు. అదేవిధంగా మరొక వ్యక్తి జీవితాంతం అవిశ్వాసముగా ఉండి అతని ఆఖరి క్షణాలలో తన జీవితం ఒక జానెడు ఉన్నప్పుడు విశ్వాసిగా మారి స్వర్గానికి వెళ్తాడు. అందుకే ఎవరు స్వర్గానికి వెళ్తారు, ఎవరి నరకానికి వెళ్తారో మనకు తెలియదు. మనము ఇప్పుడు 5 పూటలు నమాజ్ చేస్తున్నామని, ఇస్లాం ఆచరిస్తున్నామని ఎదుటి వారికి పేర్లు పెట్టకూడదు. మన ఆఖరి సమయంలో మన ఇమాన్ పటిష్టంగా ఉండాలని, కల్మాయే తయ్యబా మన నోటి నుండి రావాలని దువా చేసుకోవాలి.